నిన్న సాయంకాలము 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి శిక్ష పడాలి, ఎవిడెన్సెస్ అవి ఇమీడియట్ గా తీయండి, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లో లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సిబి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టే మేడం, కరెక్టే మేడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం, అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని, నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు, మా నాన్నది అమ్మది అందరిది నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానం పోయి పూజ చేసుకొని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినాడంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో మొత్తం విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా, ఎంత బాధ నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. ఒకసారి అతను ఎక్కడ మేడం, అతను తీసుకొని పోయినారు కదా. బయటకి తీసుకురాకుండా శిక్ష పడేటట్టు చేస్తాము. సరే మేడం, సరే మేడం, మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. నార్మల్ కాల్ కదా, ఇది వాట్సాప్ కాల్. ఎలా నమ్ముతాం ఇది? మా బ్రదర్ మేడం, మా బ్రదర్ మేడం ఏం లేదు. సరే మేడం, వద్దులేను మేడం. అదే మేడం, అతను ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం ఉంటుంది కదా మేడం. కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే మేడం, ఎన్కౌంటరే శరణ్యం, ఎన్కౌంటరే ఫస్ట్. అతను ఒక సైకో అంట మేడం, అతను ఒక సైకో. ఇప్పటికి ఇంతవరకు కేసులు అతని మీద ఉన్నాయి కానీ నువ్వు నన్ను ఏం చేసుకోలేము, ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు అని చెప్పేసి తను నేను ఇప్పుడు కూడా అని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. ఎస్ఐ సార్నే ఇదేమో సరే మేడం. ఇప్పుడు మేము కేసు, సరే మేడం, మేము కేసు పెట్టలేదు. మేము మిస్సింగ్ కేసు అని మిస్సింగ్ అని చెప్పి రాసిచ్చేసి చెప్పినాము. కేసు ఇంతవరకు పెట్టలేదు, సంతకం పెట్టలేదు, ఇంతవరకు ఏమీ పెట్టలేదు ఎవరు కానీ. మాకు తెలియకుండా నా బిడ్డను చంపేసిన అతన్ని తీసుకొని పోయి జైల్లో ఎట్లా పెడతారు మేడం? మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మేడం, తల్లి కానీ తండ్రికి కానీ అమ్మ నాన్న కానీ ఎవరికైనా కానీ. నమస్తే సార్, చెప్పండి సార్. సరే సార్, సరే సరే సార్. తీసుకువెళ్తాం ఇద్దరికి. ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నాది. నీకు ఎవరు నేరుగా నాతో మాట్లాడు, నీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాతో మాట్లాడు. తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర హోమ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకొని మాట్లాడించి మీకు న్యాయం చేస్తాను. వాడు ఎంత సార్ ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు?
నా భార్యతో మాట్లాడాలి అంటే నేను మాట్లాడాలి అప్పటి నుంచి 18 నుంచి